హాయ్ ఎవరన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th మ్యాథ్స్లో భాగంగా కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ చాప్టర్లోని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే డూ దిస్ ట్రై దిస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న 5th ప్రాబ్లం వరకు అన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా ఎక్సర్సైజ్ నెంబర్ 7.1లో ఉన్న మిగిలిన అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. ఓకే, 6th ప్రాబ్లం, షో దట్ ద ఫాలోయింగ్ పాయింట్స్ ఫార్మ్ ఏ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అని ఇక్కడ మనకి 3 పాయింట్స్ ఇచ్చారు. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే ఏ, A,0, B, -A,0, C, 0, A√3. ఇది ఈ 3 పాయింట్స్ కూడా మనకి ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తాయని ప్రూఫ్ చేయమంటున్నారు అన్నమాట. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మనకి ప్రతి ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మనం AB = BC = AC అని ప్రూఫ్ చేయాలి. ఆల్రెడీ మనం డిస్టెన్స్ ఫార్ములా చెప్పుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ మనం AB ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్చువల్గా మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం AB ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఏనేమో x1 y1 అని, దీనేమో x2 y2 అనుకున్నట్లయితే ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x2 అంటే ఎంత? -a మైనస్ x1 మీన్స్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మీన్స్ 0 y1 ఆల్సో 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, రెండు ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం కదంటే -2a అవుతుంది. -2a స్క్వేర్ ప్లస్ 0 - 0 is 0 స్క్వేర్. ఓకే, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ చేస్తే +4 అవుతుంది, a స్క్వేర్ చేస్తే a స్క్వేర్, 0 స్క్వేర్ చేస్తే 0. దిస్ ఈక్వల్ టు మనకి 0కి ఏ నెంబర్ని యాడ్ చేసినా మళ్ళీ అదే నెంబర్ వస్తుంది కాబట్టి 4a స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మనకి 4కి రూట్ ఉంది 2, అలాగే a స్క్వేర్కి రూట్ ఎంత? a అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి AB ఎంత వచ్చింది అనమాట? 2a యూనిట్స్ వచ్చింది. నెక్స్ట్ మనం BC ఫైండ్ అవుట్ చేద్దాం. BC = స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ మనకి సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని BC ఫైండ్ అవుట్ చేస్తే x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 - x1 అంటే 0 మైనస్ a, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ a అని చేసేసేయచ్చు డైరెక్ట్ గా, ప్లస్ నెక్స్ట్ y2 - y1 అంటే a√3 - 0 a√3 - 0 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 ప్లస్ ఎనీథింగ్ ఈజ్ అదే వస్తుంది కదా అంటే a స్క్వేర్ ప్లస్ ఇక్కడ కూడా మనకి a√3 నుంచి 0 మైనస్ చేస్తే a√3 వస్తుంది హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ చేస్తే a స్క్వేర్, ఇక్కడ కూడా a స్క్వేర్ చేస్తే a స్క్వేర్, √3 స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ స్క్వేర్ కట్ అయి 3 వస్తుంది. అంటే ఇక్కడ మనకి దీన్ని ఏం రాయొచ్చు? 3a స్క్వేర్ అని రాయొచ్చు కదా. ఈ రెండు లైక్ టర్మ్స్, 3a స్క్వేర్ కి మరొక a స్క్వేర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 4a స్క్వేర్ అవుతుంది. 4 కి స్క్వేర్ రూట్ 2, a స్క్వేర్ కి స్క్వేర్ రూట్ a అవుతుంది. ఇది కూడా మనకి 2a అని వచ్చింది. ఇప్పుడు మనం AC ఫైండ్ అవుట్ చేద్దాం. AC ఈక్వల్ టు మనం సేమ్ ఫార్ములా ఉపయోగిస్తాం కదా. ఓకే, ఇప్పుడు మనం A ని C ని x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫార్ములాలో 0 - a 0 - a స్క్వేర్ ప్లస్ a√3 - 0 స్క్వేర్. ఓకే, దిస్ ఈక్వల్ టు 0 - a అంటే -a వస్తుంది కదా, -a స్క్వేర్ ప్లస్ a√3 - 0 అంటే a√3 అవుతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -a స్క్వేర్ చేస్తే ప్లస్ a స్క్వేర్, a స్క్వేర్ చేస్తే a స్క్వేర్, √3 స్క్వేర్ చేస్తే 3 అవుతుంది. అంటే 3a స్క్వేర్ అన్నమాట. 3a స్క్వేర్ కి మరొక a స్క్వేర్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 4a స్క్వేర్ అవుతుంది. అంటే 4a స్క్వేర్.
దిస్ ఈక్వల్ టు 4 కి స్క్వేర్ రూట్ ఎంత 2, a కి స్క్వేర్ కి స్క్వేర్ రూట్ a. చూడండి మనకి ఏబి 2a వచ్చింది, బీసీ కూడా 2a వచ్చింది, అలాగే ఏసీ కూడా 2a వచ్చింది. అంటే సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ, ఏబిసి ఫార్మ్ అంటే పాయింట్స్ ఏబిసి ఫార్మ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. Okay, next seventh one. Prove that the points -7, -3, 5, 10, 15, 8 and 3, -5 taken in order are the corners of a parallelogram. ఇట్లా మనం 4 పాయింట్స్ ఇచ్చి ఆ 4 పాయింట్స్ కూడా ఒక parallelogram యొక్క వెర్టిసెస్ అంటే కార్నర్స్ అంటే వాటిని మనం వెర్టిసెస్ అంటే కదా, వెర్టిసెస్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు, అలాగే మిడ్ పాయింట్ ఫార్ములాను ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. అయితే మనకి మిడ్ పాయింట్ ఉపయోగించి చేసిన మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, తక్కువ స్టెప్స్ లోనే ఆన్సర్ రాబట్టొచ్చు. ఒకవేళ మనం ఇది మిడ్ పాయింట్ ఫార్ములా ఉపయోగించి చేయాలంటే మనకి పారలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ మనం 8th క్లాస్ లోనే నేర్చుకుంటాం కదా. ఏముంటాయి? ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసిడి అనుకున్నట్లయితే అంటే ఏబి ఈక్వల్ టు సిడి అవుతుంది అండ్ బిసి ఈక్వల్ టు ఏడి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డయాగోనల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే రెక్టాంగిల్ లో కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే డయాగోనల్స్ రెక్టాంగిల్ లో ఈక్వల్ గా ఉంటాయి, పారలోగ్రామ్ లో డిఫరెంట్ గా ఉంటాయి, అన్ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనం ఇంకేం ప్రూవ్ చేయాలి? ఏసీ నాట్ ఈక్వల్ టు బిడి అని ప్రూవ్ చేస్తే సరిపోతున్నాం. ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి 6 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సింది అన్నమాట. ఏబిలంటూ సిడి, బిసి, ఏడి, ఏసీ అండ్ బిడి ఇవి వచ్చినట్లయితే అవి ఇచ్చిన పాయింట్స్ అనేవి ఒక పారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అని ప్రూవ్ చేసినట్లు అవుతుంది అనమాట. ఓకే, దీన్ని మనం రాబోయే పార్ట్స్ లో మిడ్ పాయింట్ ను ఉపయోగించి ఎలా చేయొచ్చో మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఒకసారి మీరు ఓన్ గా ఈ మెథడ్ ని అంటే డిస్టెన్స్ ఫార్ములాను ఉపయోగించి ప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 8th one. Show that the points -4, -7, -1, 2, 8, 5 and 5, -4 taken in order are the vertices of a rhombus. అంటే ఇదే ఆర్డర్ లో తీసుకోమంటున్నారు వెర్టిసెస్ గా. అండ్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఇది రాంబస్ అని ప్రూవ్ చేయమన్నారు. అంటే ఈ 4 వెర్టిసెస్ కూడా ఒక రాంబస్ యొక్క కార్నర్స్. ఈ 4 పాయింట్స్ కూడా ప్రూవ్ చేయాలి, అలాగే దాని ఏరియాను కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి నేమింగ్ ఇచ్చుకుందాం ఏబిసిడి అని. ఓకే, లెట్ ఏ -4, -7, B -1, 2, C 8, 5 and D 5, -4. ఓకే, మనకి రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఆల్రెడీ లోయర్ క్లాస్ లో నేర్చుకుంటాం. ఇది కూడా ఒక పారలోగ్రామ్ యాక్చువల్ గా, కాకపోతే మనకి ఏ పారలోగ్రామ్ లో ఎడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయో దాన్ని మనం రాంబస్ అంటాం. ఓకే, అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ గా ఉంటాయి మనకి రాంబస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏబిసిడి అనుకున్నట్లయితే అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ ఏబి ఈక్వల్ టు బిసి ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అని ప్రూవ్ చేయాలి. ఆల్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అయితే మరి స్క్వేర్ లో కూడా ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి స్క్వేర్ లో డయాగోనల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి, మనకి రాంబస్ లో అన్ఈక్వల్ గా ఉంటాయి, అంటే డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. అంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిడి అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి. ఏబి ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఫస్ట్ మనం ఏబి x1 y1 అండ్ x2 y2 అనుకున్నట్లయితే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -1 x1 అంటే -4 కదా, ఆల్రెడీ మైనస్ ఉంది అంటే +4 స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 మైనస్ ఆల్రెడీ ఇక్కడ మైనస్ మళ్ళీ ఉంది కదా 7 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 4 నుంచి 1 మైనస్ చేస్తే 3 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 7 9 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ అంటే 3 3s are 9, 9 9s are 81. This equal to square root of
81 కి 9 యాడ్ చేస్తే 90 అన్నమాట. 90 యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా. ఇది x1 y1 అనుకుంటే ఇది x2 y2 అవుతుంది. అంటే x2 అంటే 8 మైనస్ x1 అంటే -1 కాబట్టి +1 అయిపోతుంది. అలాగే 5 మైనస్ 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 1 అంటే 9 కదా, 9 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ 2 అంటే 3 స్క్వేర్. 9 స్క్వేర్ మీన్స్ 81 ప్లస్ 3 స్క్వేర్ మీన్స్ 9. 81 ప్లస్ 9 ఏమవుతుంది? 90 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిడి ఫైండ్ అవుట్ చేద్దాం. సిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇవి రెండు x1 y1 x2 y2. ఇక్కడ x2 అంటే 5 మైనస్ 8 హోల్ స్క్వేర్ ప్లస్ -4 మైనస్ 5 కదా, 5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ మైనస్ తో సబ్ట్రాక్ట్ చేస్తే -3 వస్తుంది కదా, అలాగే రెండు మైనస్ కాబట్టి యాడ్ చేస్తే -9 వస్తుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 స్క్వేర్ చేస్తే +9 అవుతుంది, అలాగే -9 స్క్వేర్ చేస్తే 81 అవుతుంది. 9 + 81 ఎంత అవుతుంది? 90 అవుతుంది. నెక్స్ట్ మనం ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. డిఆర్ ఏడి వాట్ ఆర్ ఇట్ మే బి. ఓకే, ఇప్పుడు మనం ఇది x1 y1 ఇది x2 y2 అనుకున్నట్లయితే 5 మైనస్ 4 అంటే ప్లస్ అయిపోతుంది, 4 స్క్వేర్ ప్లస్ -4 మైనస్ 7 అంటే ప్లస్ అయిపోతుంది, +7 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 4 అంటే 9 స్క్వేర్ ప్లస్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే 3 అవుతుంది కదా, 3 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81 + 9 ఈక్వల్ టు √90. ఓకే, ఇప్పుడు చూడండి 4 సైడ్స్ ఈక్వల్ గా వచ్చాయి. అంటే మనం ఫస్ట్ ప్రూఫ్ చేసాం. ఇంకా మనం ఏం ప్రూఫ్ చేయాలి? స్క్వేర్ కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం డయాగోనల్స్ డిఫరెంట్ లెంత్ ని కలిగి ఉంటాయని ప్రూఫ్ చేయాలి. అంటే ఏసీ పిడి ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఏసీ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అంటే ఫస్ట్ అంటే థర్డ్ x2 మైనస్ x1 అంటే 8 -4 అంటే +4 చేసేసేయచ్చు ప్లస్ y2 -5 -7 అంటే 5 మైనస్ ప్లస్ అయిపోతుంది 7 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 + 4 ఎంత అవుతుంది? మనకి 12 అవుతుంది. 12 స్క్వేర్ ప్లస్ 5 + 7 కూడా 12 అవుతుంది కదా, 12 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 144 ప్లస్ 144 ఎంత అవుతుంది? మనకి 288 అవుతుంది. అయితే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 144 × 2 అని రాయొచ్చు. ఎందుకంటే 144 కి స్క్వేర్ రూట్ ఉంది కదా, ఎంత? 12 √2 యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం? బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. బీడీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా. అంటే మనం ఈ రెండు పాయింట్స్ తీసుకోవాలి. 5 -1 అంటే 5 -1 కాబట్టి +1 రాసేస్తాం హోల్ స్క్వేర్ ప్లస్ -4 -2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 + 1 అంటే 6 కదా, 6 స్క్వేర్ -4 -2 అంటే -6 స్క్వేర్. 6 6 are 36 అలాగే -6 × -6 +36 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 72. దీన్ని ఎలా రాస్తానంటే 36 × 2 అని రాయొచ్చు. 36 2s are 72 అంటే 36 కి స్క్వేర్ రూట్ ఉంది కదా, ఎంత? 6 √2 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు డయాగోనల్స్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, కాబట్టి మనం ప్రూవ్ చేసినట్టే. అంటే ఇచ్చిన పాయింట్స్ అనేవి ఒక రాంబస్ యొక్క వెర్టిసెస్ అని మనం ప్రూవ్ చేసినట్లయితే సిన్స్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు DA ఆర్ AD అండ్ AC నాట్ ఈక్వల్ టు BD. Therefore ABCD is a rhombus. ఓకే, నెక్స్ట్ ఏం చేయమన్నారు? దీని ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి రాంబస్ యొక్క ఏరియాకి లోయర్ క్లాస్ లో ఫార్ములా నేర్చుకుంటాం. ½ × d1 d2. అవి d1 d2 ఏంటి? మనకి లెన్స్ ఆఫ్ ద డయాగోనల్స్ అన్నమాట. ఆల్రెడీ మనకి డయాగోనల్స్ యొక్క లెంత్ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏరియా ఆఫ్ రాంబస్ ఈక్వల్ టు ½ × d1 d2. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? AC × BD అని రాయొచ్చు ఈ ప్లేస్ లో. అంటే ½ × ఇక్కడ డయాగోనల్స్ ఏంటి? AC ఒకటి
అలాగే బీడీ 1. దిస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ ఎంత వచ్చింది 12√2 వచ్చింది. 12√2 ఇంటూ బీడీ 6√2 వచ్చింది. ఓకే 2 టేబుల్ 12 6 టైమ్స్ ఇంకేం మిగిలింది 1 ఇంటూ 6 6√2 ఇంటూ 6√2 అవుతుంది. ఇందులో మనకి రేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇర్రేషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని వాటిని సెపరేట్ గా మల్టిప్లై చేసినట్లయితే 6 6 ఆర్ 36 ఇంటూ √2 ఇంటూ √2 అవుతుంది కదా. 36 2 ఆర్ 72 స్క్వేర్ యూనిట్స్. అంటే ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ లో మెజర్ చేస్తాం కదా. ఇది కూడా మనం వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ గా చెప్పుకోవచ్చు. ఓకే నెక్స్ట్, నేమ్ ద టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్మ్డ్ ఇఫ్ ఎనీ బై ద ఫాలోయింగ్ పాయింట్స్ అండ్ గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ మనకి ప్రతి క్వశ్చన్ లో 4 సెట్స్ ఆఫ్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 సెట్స్ ఆ 4 పాయింట్స్ కలిసి ఏ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ ని మనం ఫార్మ్ చేస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. మనకి ముఖ్యంగా ఏముంటాయి మనకి క్వాడ్రిలేటరల్స్ లో? మనకి ఫస్ట్ ప్యారలోగ్రాము, అట్లాగే రెక్టాంగిల్, రాంబస్, స్క్వేర్, ట్రెపీజియం, కైట్ ఉంటాయి. మనకి ఎక్కువగా నేర్చుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ 4 ప్యారలోగ్రాము, రెక్టాంగిల్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెక్టాంగిల్ లోని ప్యారలోగ్రామ్ రెండిట్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, కానీ ప్యారలోగ్రామ్ లో డయాగోనల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, రెక్టాంగిల్ లో ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ రాంబస్, స్క్వేర్ రెండిట్లో సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి అన్ని సైడ్స్, కానీ డయాగోనల్స్ రాంబస్ లో డిఫరెంట్ గా ఉంటాయి, స్క్వేర్ లో ఈక్వల్ గా ఉంటాయి. అంటే మనం ప్రతి దానికి కూడా 6 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అనమాట డిస్టెన్స్ ఫార్మ్ లో ఉపయోగించి. నేను ఏదో ఒకటి చేస్తాను, మిగిలిన మీరు ఓన్ గా ప్రయత్నించండి. ఓకే నేను ఫస్ట్ వన్ చేస్తున్నాను, మిగిలిన 2 మీరు హోంవర్క్ గా ప్రయత్నించండి. అసలు అది ఆ పాయింట్స్ అనేవి ఏ క్వాడ్రిలేటరల్ యొక్క వెర్టిసెస్ అవుతాయో చూద్దాం. లెట్ ఇక్కడ ఏ -1, -2, బి 1, 0, సి -1, 2, డి -3, 0. ఓకే మనం ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకి? x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే అంటే 1 -1 అంటే +1 అయిపోతుంది స్క్వేర్, ప్లస్ 0 -2 అంటే +2 అయిపోతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది కదా. 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే 4, అలాగే 2 స్క్వేర్ అంటే 4. దిస్ ఈక్వల్ టు √8. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 2 అని రాయొచ్చు. 4 2s are 8 కదా, ఎందుకంటే 4 కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత? 2 కదా, అంటే 2√2 యూనిట్స్ అన్నమాట. నెక్స్ట్ మనం బీసీ ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా ఉపయోగించి ఇప్పుడు x1 y1 x2 y2 అనుకున్నట్లయితే -1 - 1 స్క్వేర్ ప్లస్ y2 అంటే ఇక్కడ 2 - 0 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి -2 అవుతుంది స్క్వేర్. 2 - 0 అంటే 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అవుతుంది కదా, -2 × -2 +4 అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8. దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? 4 × 2 గా రాయొచ్చు. 4 కి స్క్వేర్ రూట్ ఎంత? 2√2. నెక్స్ట్ సిడి ఫైండ్ అవుట్ చేద్దాం. సిడి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఇవి రెండు x1 y1 x2 y2 అనుకున్నట్లయితే -3 ఇది -1 కాబట్టి మైనస్ ఆల్రెడీ ఉంది, +1 స్క్వేర్ ప్లస్ y2 అంటే 0 - 2 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 + 1 అంటే -2 అవుతుంది కదా, -3 + 1 అంటే డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి, అలాగే 0 - 2 అంటే -2 స్క్వేర్ అవుతుంది. ఓకే దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ చేస్తే 4, అగైన్ -2 స్క్వేర్ చేస్తే 4 + 4 ఎంత అవుతుంది? 8 అవుతుంది. దిస్ కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 2. 4 కి రూట్ ఎంత? 2, ఆల్రెడీ √2. నెక్స్ట్ ఇప్పుడు ఏడి ఆర్ డిఏ ఏది ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు, ఎలా ఫైండ్ అవుట్ చేసినా పర్లేదు. అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకోవాలి. y2 - y1 అంటే -3 -1 అంటే ప్లస్ అయిపోతుంది, +1 స్క్వేర్ ప్లస్ y2 0 - -2 అంటే ప్లస్ అయిపోతుంది కదా,
స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే -2 స్క్వేర్ 0 + 2 2 స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ చేస్తే 4, అగైన్ 2 స్క్వేర్ చేస్తే 4, యాడ్ చేస్తే √8 ఈక్వల్ దీని ఎట్లా రాయొచ్చు మనం 4 × 2 గా రాయొచ్చు. 4 కి స్క్వేర్ రూట్ √2. ఓకే, సైడ్స్ అన్ని కూడా ఈక్వల్ గా వచ్చాయి అంటే ఇది ఏమవచ్చు ఎయిదర్ రాంబస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు డయాగోనల్స్ బట్టి డిసైడ్ చేస్తాం రెండిట్లో ఏది అనేది. అంటే ఏసీని బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అంటే ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ అంటే x1 y1 x2 y2 అనుకుంటే -1 అంటే ప్లస్ అయిపోతుంది +1 స్క్వేర్ ప్లస్ y2 అంటే 2 -2 అంటే +2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -1 + 1 0 అయిపోతుంది కదా 0 స్క్వేర్ 2 + 2 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 0 స్క్వేర్ అంటే 0 4 4 ద 16. దిస్ ఈక్వల్ 0 + 16 అవుతుంది. 16 కి స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం బీడీ ఫైండ్ అవుట్ చేద్దాం. బీడీ ఈక్వల్ టు అంటే సెకండ్ ఫోర్త్ పాయింట్స్ తీసుకోవాలి. x1 y1 x2 y2. x2 అంటే -3 x1 1 స్క్వేర్ ప్లస్ y2 y1 0 -0 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు ఒకే సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం -4 స్క్వేర్ 0 -0 0 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు -4 స్క్వేర్ చేస్తే 16 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 అంటే 16 + 0 16 అవుతుంది. 16 స్క్వేర్ రూట్ ఎంత 4 అవుతుంది. ఇక్కడ మనకి ఏసీ బీడీ వాల్యూస్ కూడా ఈక్వల్ గా వచ్చాయి, రెండు 4 వచ్చాయి. అంటే ఇక్కడ మనకి సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి, డయాగోనల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది ఖచ్చితంగా ఒక స్క్వేర్ యొక్క వెర్టిసెస్ అవుతాయి అన్నమాట. సిన్స్ AB ఈక్వల్ టు BC ఈక్వల్ టు CD ఈక్వల్ టు AD and AC equal to BD. The given points are vertices of a square. The given points are vertices of a square. మిగిలిన రెండు మీరు ఓన్గా ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 10th one. Find the point on x-axis which is equidistant from 2, -5 and -2, 9. అంటే ఈ రెండిటికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండే x యాక్సిస్ మీద ఉండే పాయింట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి x యాక్సిస్ మీద ఉండే ప్రతి పాయింట్ కూడా మనకి ఏ ఫామ్ లో ఉంటుంది సమ్ x, 0 ఫామ్ లో ఉంటుంది. ఎందుకంటే x యాక్సిస్ మీద ఉన్న ప్రతి పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 కాబట్టి ఆ పాయింట్ ని x, y అనుకుంటే మనకి కాంప్లికేట్ అవుతుంది, ఒక రిలేషన్ వస్తుంది x, y లో. కానీ ఇక్కడ మనకి y 0 అని ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ఇచ్చిన పాయింట్ y x యాక్సిస్ మీద ఉంది కాబట్టి మనం ఆ పాయింట్ ని ఏమనుకోవాలి సమ్ x, 0 అనుకోవాలి. అదే y యాక్సిస్ మీద ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y యాక్సిస్ మీద అనుకోండి, దీని మీద x కోఆర్డినేట్ 0 కాబట్టి 0, y అనుకోవాలన్నమాట. x యాక్సిస్ అయితే x, 0 అనుకోండి, y యాక్సిస్ అయితే 0, y అనుకోండి. ఓకే, ఫస్ట్ ఆ రెండు పాయింట్స్ ని AB అనుకుందాం. లెట్ AB A 2, -5 and B -2, 9 and required point being some p x, 0 called since right on x axis coordinate of y is 0. Y coordinate is 0. ఓకే, ఇప్పుడు మనకి గివెన్ ఇచ్చింది ఏంటి మనకి దీని నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్, దీని నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ ఈక్వల్ అంటే AP ఈజ్ ఈక్వల్ BP. అలాగే లేకపోతే దీన్ని PA ఈజ్ ఈక్వల్ టు PB అనుకున్నా నో ప్రాబ్లం. అంటే మనం APని BPని ఫైండ్ అవుట్ చేయాలి. AP అంటే డిస్టెన్స్ ఫార్మ్ లో ఉపయోగించాలి. ఫార్మ్ ఏంటి మనకి x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్.
ఇక్కడ ఏం తీసుకున్నాను ఏపీ అంటే ఇది x1 y1 అయితే ఇది x2 y2 అవుతుంది. ఓకే, ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే x మైనస్ x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 0 మైనస్ y1 అంటే -5 అంటే +5 అయిపోతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీనికి మనం సింప్లిఫై చేయలేం కదా, స్క్వేర్ 0 + 5 అంటే 5 అవుతుంది కదా, 5 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ 5 5 25. ఓకే, అలాగే మనం బీపీని కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. బీపీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ రెండిటికి ఉన్న డిస్టెన్స్ అన్నమాట. x1 y1 x2 y2 అనుకుంటే మనకి x -2 అంటే +2 హోల్ స్క్వేర్ ప్లస్ y అంటే 0 - 9 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ -9 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x + 2 స్క్వేర్ ప్లస్ -9 into -9 ప్లస్ 81 అవుతుంది. ఓకే, మనం ఏపీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, బీపీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఆ రెండు ఈక్వల్ ఇచ్చారు కదా, బట్ ఏపీ ఈక్వల్ టు బీపీ. మనకి ఏపీ వాల్యూ ఎంత వచ్చింది, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 వచ్చింది. అలాగే బీపీ వాల్యూ ఎంత వచ్చింది, x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81 వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయాలంటే స్క్వేర్ రూట్స్ ఉండకూడదు. స్క్వేర్ రూట్స్ పోవాలంటే ఇరువైపులా మనం స్క్వేర్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇక్కడ మనం స్క్వేర్ చేసేముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా స్క్వేర్ చేస్తాం కదా, అంటే x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ ఏముంటుంది మనకి x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ఉంటుంది. ఇక్కడేమో x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ 81 ఉంటుంది. ఇవి రెండు చూడడానికి ఎలా ఉంటుంది, ఏమో a - b హోల్ స్క్వేర్, ఇది a + b హోల్ స్క్వేర్. అంటే ఆల్జీబ్రిక్ ఐడెంటిటీ ప్రకారం మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే a స్క్వేర్ అంటే x స్క్వేర్ మైనస్ 2ab, a అంటే ఇక్కడ ఏంటి x, b అంటే 2 ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్, ఆల్రెడీ 25 ఉంది కదా, 25 ఈక్వల్ టు, దీన్ని కూడా a + b హోల్ స్క్వేర్ ఫామ్ లో రాసినట్లయితే x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 2 ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 81 ఉంది కదా, 81. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది కదా, గెట్స్ క్యాన్సిల్, ఎందుకంటే అది LHS లో తీసుకుంటే -x స్క్వేర్ అవుతుంది కదా. ఇంకా మిగిలిన దాన్ని సింప్లిఫై చేసినట్లయితే -2 ఇంటూ 2 -4x అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 25 ఈక్వల్ టు 2 2 4x ఉంది ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 81. ఇవి రెండు మనకి లైక్ టర్మ్స్ అంటే యాడ్ చేయొచ్చు. -4x ప్లస్ 29 ఈక్వల్ టు 4x ప్లస్ 85. ఇప్పుడు x టర్మ్స్ అన్నిటిని LHS లోకి, నంబర్స్ అన్నిటి RH లోకి తీసుకెళ్ళినట్లయితే -4x, ఈ ప్లస్ 4x LHS లోకి వస్తే -4x. ఆల్రెడీ 85 ఉంది, ప్లస్ 29 RH లోకి వెళ్తే -29 అవుతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ రెండు కూడా మనకి మైనస్ సైన్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి, అంటే -8x అవుతుంది. -8x ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇవి రెండు డిఫరెంట్ సైన్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. 15 - 9 ఎంత అవుతుంది, 6 అవుతుంది. అలాగే 7 - 2 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఇప్పుడు ఈ -8 ని RHS లోకి తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది కదా, 56/-8. 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది కదా, అంటే x ఈక్వల్ టు మైనస్ ఉంది కాబట్టి -7 అన్నమాట. దేర్ఫోర్ P అనే పాయింట్ ఏమవుతుంది అనమాట, x, 0 అనుకున్నాం కదా, -7, 0 అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. నెక్స్ట్ 11th one, if the distance between 2 points x, 7 and 1, 15 is 10, find the value of x. ఇక్కడ మనకి ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ అయినట్లయితే x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఫస్ట్ వాటికి నేమింగ్ ఇచ్చుకుందాం. లెట్
A x, 7, B 1, 15. గివెన్ ఏమి ఇచ్చారు? ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 10 యూనిట్స్ అని ఇచ్చారు. అంటే AB ఈక్వల్ టు 10 యూనిట్స్. అంటే ఫస్ట్ మనం ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి. ఏబి ఈక్వల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. x1 y1 x2 y2 అనుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x2 అంటే 1 మైనస్ x1 అంటే x కదా స్క్వేర్ ప్లస్ y2 అంటే 15 మైనస్ y1 అంటే 7 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, దీనికి మనం సింప్లిఫై చేయలేం, ఎక్స్పాండ్ మాత్రమే చేయగలం. 15 మైనస్ 7 అంటే 8 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 64. ఇంకా దీన్ని మనం సింప్లిఫై చేయలేం. బట్ కానీ ఈ ఏబి అంటే ఏకి బికి ఉన్న డిస్టెన్స్ ఎంత ఇచ్చారు? 10 యూనిట్స్ ఇచ్చారు. అంటే మనకి ఏబి ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 64 వచ్చింది. కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఈక్వల్ టు 10. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, అదంటే మనం సింప్లిఫై చేయలేం. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 64 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. మనకి LHS లో స్క్వేర్ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. అప్పుడు ఏముంటుంది? 1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 64 ఉంటుంది. ఇక 10 స్క్వేర్ చేస్తే 100 అవుతుంది కదా. ఈ 64 ని RHS లో ట్రాన్స్పోజ్ చేద్దాం. అంటే 1 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 100 మైనస్ 64. అంటే 1 మైనస్ x హోల్ స్క్వేర్ ఈక్వల్ 100 మైనస్ 64 అంటే 36. ఇప్పుడు ఈ స్క్వేర్ ని RHS లో తీసుకెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 36. అప్పుడు 1 మైనస్ x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 6 అవుతుంది. అంటే 36 కి స్క్వేర్ రూట్ ఎంత? 6. ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ప్లస్ 6 ని స్క్వేర్ చేసినా 36 వస్తుంది, మైనస్ 6 ని స్క్వేర్ చేసినప్పుడు కూడా 36 వస్తుంది. కాబట్టి 36 యొక్క స్క్వేర్ రూట్ ప్లస్ 6 అయినా కావచ్చు, మైనస్ 6 అయినా కావచ్చు అనమాట. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకున్నట్లయితే 1 మైనస్ x ఈక్వల్ టు 6, 1 మైనస్ x ఈక్వల్ టు మైనస్ 6. ఈ 1 ని RHS లో పంపితే మైనస్ x ఈక్వల్ టు 6 మైనస్ 1, మైనస్ x ఈక్వల్ టు 5. మైనస్ తో మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు మైనస్ 5 అవుతుంది అన్నమాట. ఇప్పుడు 1 ని RHS లో పంపితే మైనస్ x ఈక్వల్ టు మైనస్ 6 మైనస్ 1. అంటే మైనస్ x ఈక్వల్ టు బోత్ కి మనకి రెండింటికి ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. మైనస్ 7 మైనస్ తో మల్టిప్లై చేస్తే x ఈక్వల్ టు 7. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ మైనస్ 5 ఆర్ 7 అవుతుంది అన్నమాట. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 12th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y ఫర్ విచ్ ద డిస్టెన్స్ బిట్వీన్ p 2, -3 అండ్ q 10, y. ఇప్పుడే చేసాం కదా ఇదే టైప్ ఆఫ్ ప్రాబ్లం ఈజ్ 10. అంటే ఇక్కడ pq అని వాడే పేరు ఇచ్చాడు. గివెన్ ఏమి ఇచ్చాడు అనమాట? pq ఈక్వల్ టు 10 యూనిట్స్ అని ఇచ్చాడు. మనం pq ఫైండ్ అవుట్ చేస్తాం డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి, ఇంతకు ముందు సేమ్ ప్రాబ్లం లాగా. ఓకే, తర్వాత దాన్ని 10 కి ఈక్వల్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం, సింప్లిఫికేషన్ చేస్తాం, మనకు కావాల్సిన y వాల్యూ వస్తుంది. ఇది మీరు ఓన్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 13th వన్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 3, 2 అండ్ పాసెస్ త్రూ ద -5, 6. ఓకే, ఇక్కడ మనకి సర్కిల్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక ఫిక్స్డ్ పాయింట్ కి ఈక్వి డిస్టెంట్ లో ఉన్న పాయింట్స్ యొక్క సెట్ ఆఫ్ పాయింట్స్ మనం సర్కిల్ అంటాం. ఓకే, ఆ ఫిక్స్డ్ పాయింట్ ని ఏమంటాం అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటాం. దాని నుంచి ఈ సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ కు ఉన్న దూరాన్ని రేడియస్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చినది ఏంటంటే ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ హూజ్ సెంటర్ ఈజ్ 3, 2. దీని యొక్క సెంటర్ ఎక్కడుంది? 3, 2. అలాగే పాసెస్ త్రూ ద పాయింట్, ఈ సర్కిల్ దేని గుండా పాస్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ని 5, -5, 6 అనుకున్నాం. ఓకే,
అంటే మనకి రెండు పాయింట్స్ కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు మనకి కావాల్సిన రేడియస్ వచ్చేస్తుంది. ఓకే, లెట్ పి, సెంటర్ ని పి అనుకోండి, ఓ అనుకోండి, ఏదైనా పర్లేదు. ఓ 3,2 అండ్ సమ్ పి -5,6. ఓకే, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈక్వల్ టు మనం ఓపీ బార్ అంటే ఓపీ యొక్క లెంత్ అన్నమాట. మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 x2 y2 అనుకున్నట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ -5 - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 2 హోల్ స్క్వేర్. సింప్లిఫై చేసినట్లయితే రెండు కూడా ఒకే సైన్ ఉంది కాబట్టి యాడ్ చేస్తాం. -8 స్క్వేర్ ప్లస్ 6 - 2 అంటే ప్లస్ 6 - 2 అంటే 4 కదా, 4 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8 8 ఆర్ 64 ప్లస్ 4 4 ఆర్ 16. దిస్ ఈక్వల్ టు యాడ్ చేసినట్లయితే 80 వస్తుంది. ఇంకా దీన్ని ఏమన్నా ఫ్యాక్టరైజేషన్ చేసి సింప్లిఫై చేయొచ్చేమో చూద్దాం. 18 ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 40 టైమ్స్, 2 టేబుల్ 20 టైమ్స్, 2 టేబుల్ 10 టైమ్స్, 2 టేబుల్ 5 టైమ్స్. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 × 2 × 2 × 2 × 5 అని రాయొచ్చు. ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 2 అవుతుంది, ఈ రెండింటికి స్క్వేర్ రూట్ 2 అవుతుంది. అంటే మనకి 2 × 2 అవుతుంది, మనకి స్క్వేర్ రూట్ లో 5 ఉంటుంది. 2 2s are 4 √5 యూనిట్స్ అవుతుంది అనమాట ఇచ్చిన సర్కిల్ యొక్క రేడియస్. ఇది మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ 14th one. Can you draw a triangle with vertices 1,5, 5,8 and 13,14? Give reasons. ఇవి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఓకే, అంటే ఈ 3 పాయింట్స్ తో మనం ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయగలమా అంటున్నారు, డ్రా చేయగలమా అంటున్నారు. మనం ఆ 3 పాయింట్స్ తో ట్రయాంగిల్ డ్రా చేయాలి అంటే ఆ 3 పాయింట్స్ ఏమవ్వాలన్నమాట? నాన్ కొలినియర్ పాయింట్స్ అవ్వాలి. కొలినియర్ పాయింట్స్ అంటే తెలుసు కదా, ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్స్. అంటే ఈ 3 కూడా ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉండకూడదు. అప్పుడే మనం ఆ 3 పాయింట్స్ తో మనం ఒక ట్రయాంగిల్ ని డ్రా చేయగలము. ఫస్ట్ మనం ఏమనుకుంటాం కాబట్టి ఏబిసి అనుకున్నాం. లెట్ ఏ 1,5, బి 5,8, సి 13,14. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, బిసి ఫైండ్ అవుట్ చేయాలి, ఏసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అని వచ్చింది అనుకోండి. అంటే ఏబి వాల్యూని బీసీ వాల్యూకి యాడ్ చేస్తే మనకి ఏసీ వచ్చింది అనుకోండి, అప్పుడు అవి కొలినియర్ పాయింట్స్ అవుతాయి. అప్పుడు మనం ట్రయాంగిల్ డ్రా చేయలేము. అలా కాకుండా ఏబి ప్లస్ బీసీ నాట్ ఈక్వల్ టు ఏసీ వచ్చినట్లయితే అప్పుడు అవి నాన్ కొలినియర్ పాయింట్స్ అవుతాయి. కాబట్టి ఆ ఇచ్చిన పాయింట్స్ తో మనం ఒక ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. కాబట్టి మీరు ఏబి బీసీ ఏసీ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత ఏబిని బీసీని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏసీకి ఈక్వల్ గా ఉందా నాట్ ఈక్వల్ గా ఉందో వెరిఫై చేయండి. ఈక్వల్ గా ఉంటే కొలినియర్ పాయింట్స్ అవుతాయి, అప్పుడు కెనాట్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ అని రాస్తాం. నాట్ ఈక్వల్ అయితే వీ కెన్ ఫార్మ్ ఏ ట్రయాంగిల్ విత్ ద పాయింట్స్ అని రాసేసేయచ్చు అనమాట. కాకపోతే ఇదే ప్రాబ్లమ్ ని మనం 2 డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉపయోగించి కూడా చేయొచ్చు అనమాట. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అండ్ స్లోప్ ఫార్ములా, అవి వచ్చే పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం దాని గురించి. కాకపోతే ఈ మెథడ్ లో మీరు ఓన్ గా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 15th one. Find a relation between x and y such that the point x, y is equidistant from the point -2,8 and -3, -5. అంటే ఈ x, y అనే పాయింట్ ఈ 2 పాయింట్స్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నట్లయితే x, y మధ్య రిలేషన్ రాబట్టమండి అనమాట. ఫస్ట్ వాటికి ఏమైనా నేమింగ్ ఇచ్చుకుందాం. అంటే p x, y, a
-2, 8, b -3, -5. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే గివెన్ ఏ నుంచి p కి ఎంత డిస్టెన్స్ ఉందో b నుంచి p కి కూడా అంతే డిస్టెన్స్ ఉంది అన్నమాట. ఫస్ట్ AP ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే a మీన్స్ -2, 8, p మీన్స్ x, y. అప్పుడు AP ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 అంటే x మైనస్ -2 అంటే +2 అయిపోతుంది స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్. దీని తర్వాత సింప్లిఫై చేద్దాం. ఇంకంతకంటే మనం ఏం చేయలేం కదా, ఓన్లీ ఎక్స్పాండ్ మాత్రమే చేయగలం. ఇప్పుడు మనం BP ఫైండ్ అవుట్ చేయండి. అంటే B అంటే ఏంటి మనకి ఇది, P అంటే ఇది. అంటే మనకి x మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది +3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ ఆఫ్ మైనస్ +5 హోల్ స్క్వేర్. దీన్ని కూడా మనం తర్వాత సింప్లిఫై చేద్దాం. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చారు మనకి AP ఈక్వల్ టు BP అని ఇచ్చారు. AP ఎంత వచ్చింది మనకి x+2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు BP ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ x+3 హోల్ స్క్వేర్ ప్లస్ y +5 హోల్ స్క్వేర్. ఇవి సింప్లిఫై చేయాలంటే మనం స్క్వేర్ రూట్ ఉండకూడదు. కాబట్టి స్క్వేర్ రూట్ పోవాలంటే ఏం చేయాలి, మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 8 హోల్ స్క్వేర్ స్క్వేర్ చేసిన వాడు హోల్ స్క్వేర్ ఈక్వల్ టు RHS లో ఉంది x+3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ y +5 హోల్ స్క్వేర్ స్క్వేర్ చేస్తున్నాం కదా, ఈ స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలే మనకి x+2 హోల్ స్క్వేర్, ఇక్కడ మనకి y - 8 హోల్ స్క్వేర్, ఇక్కడ x+3 హోల్ స్క్వేర్ ప్లస్ y +5 హోల్ స్క్వేర్. ఇవన్నీ కూడా మనకి a+b హోల్ స్క్వేర్ a - b హోల్ స్క్వేర్ ఫార్మ్ లో ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇది a+b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab, a అంటే x, b అంటే 2 ప్లస్ b స్క్వేర్ ప్లస్ ఇది a - b హోల్ స్క్వేర్ కదా a స్క్వేర్ మైనస్ 2ab, a అంటే y, b అంటే 8 ప్లస్ b స్క్వేర్ అంటే 8 స్క్వేర్ ఈక్వల్ టు ఇది మళ్ళీ a+b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab అంటే x3 ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ ఇది కూడా a+b హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. ఇక్కడ మనకి బోత్ సైడ్స్ x స్క్వేర్ ఉంది, x స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, y స్క్వేర్ ఉంది, గెట్స్ క్యాన్సిల్. ఇంక మిగిలిన ఏంటి 2 2s are 4x అవుతుంది, 2 ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. ఇక్కడ -2 8s are 16y అవుతుంది, 8 8s are 64 అవుతుంది. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 3s are 6x అవుతుంది, 3 ని స్క్వేర్ చేస్తే 9 అవుతుంది. అలాగే 2 5s are 10y అవుతుంది, 5 స్క్వేర్ చేస్తే 25 అవుతుంది. ఓకే, ఇప్పుడు అన్నిటిని కూడా మనం LHS లోకి తీసుకొచ్చినట్టు, లేకపోతే ఇక్కడ మనం నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సింప్లిఫై చేయొచ్చు. అంటే 4x మైనస్ 16y, ఇక్కడ ఇవి రెండు ప్లస్ నెంబర్స్ కాబట్టి 68 అవుతుంది యాడ్ చేస్తే. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ 6x ప్లస్ 10y, ఇవి రెండు కూడా ప్లస్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 34 అవుతుంది. ఓకే, ఈ టర్మ్స్ అన్నిటిని మనం LHS లోకి తెచ్చినట్లయితే 4x మైనస్ 16y ప్లస్ 68 మైనస్ 6x మైనస్ 10y మైనస్ 34 ఈక్వల్ టు 0. లైక్ టర్మ్స్ ని యాడ్ చేద్దాం. 4x మైనస్ 6x డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 2x అవుతుంది. అలాగే మైనస్ 16y
-10y, రెండు మైనస్ నెంబర్స్ కదా, -26y అవుతుంది. 68 -34 ఎంత అవుతుంది, +34, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, =0. అన్నిట్లోని మనం -2 కామన్ తీసినట్లయితే -2 ఉంది కాబట్టి ఇక్కడ x, మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ అవుతుంది. 2 టేబుల్ 26 లో 13 టైమ్స్ ఉంది అంటే 13y. ఇక్కడ ప్లస్ లో మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్, 34 లో 2 ఎన్ టైమ్స్ ఉంది 17 టైమ్స్ =0. ఈ -2 మనం RHS కి పంపితే 0/-2 అవుతుంది, 0/0 అవుతుంది. అప్పుడు ఇంకేముంటుంది, x + 13y - 17 = 0. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y. ఓకే, ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7.1 లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పార్ట్ లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.